మన ప్రార్థన, మన పరిచర్యనే సమాజానికి ఒక దిక్కు. హల్లెలూయా. నువ్వు వెలివేయబట్టావేమో, ఎవ్వరు లిస్టులో లేవేమో, అందరు తృణీకరించిందేమో, భయపడకు. నీ సేవ కొద్దిగా ఉన్నదేమో, చిన్న మందిరమేమో, కొద్ది మంది వస్తున్నారేమో, నమ్మకంగా ఉండంతే. పోరాటాలు, వ్యతిరేకతలు వచ్చిన నమ్మకంగా ఉండంతే. ఒక టైం వస్తుంది, దేవుడు ఒక్క క్యాన్సర్ వ్యక్తిని స్వస్థపరిచి ఆయన హాస్పిటల్కి కట్టవలసిన డబ్బంతా కూడా నీ మందిరాన్ని కట్టిస్తాడు. హల్లెలూయా. నేను నా క్యాన్సర్ నా యొక్క క్యాన్సర్ డబ్బంతా కూడా ఒక్క వ్యక్తి, ఒక మిలియనేర్ చాలు నీ మందిరం అంతా కూడా పూర్తి చేయడానికి. ఆ విధంగా దేవుడు ఒక వ్యక్తిని లేపుకోగలుగుతాడు. పోరాటాల మధ్యలో యోసేపు ఉన్నాడు, ఏ రోజు అప్సెట్ కాలే. కానీ నేను మర్చిపోవచ్చు నా దర్శనం, నా తండ్రి మర్చిపోవచ్చు నా దర్శనం, నా సహోదరులు మర్చిపోవచ్చు, నాకు దర్శనం ఇచ్చిన వాడు నా మర్చిపోని దేవుడు ఆయన. అందుకని అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 1 అధ్యాయం 12 ఒక మాట అంటాడు. దయచేసి కొంచెం స్ట్రాంగ్గా తీసుకోండి, ముగించేస్తున్నాము. తిమోతికి రాసిన 1వ పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని. అందరు చేపైకెత్తి చెప్పండి. ఆ హేతువు చేత, చేపైకెత్తి చెప్పండి. ఆ హేతువు చేత ఈ పోరాటాలు, ఈ నిందలు, ఈ శ్రమలు, ఈ ఒంటరితనము, ఇవన్నీ నేను అనుభవిస్తున్నానా? కానీ నేను నమ్మిన వాణ్ణి ఎరుగుదును గనుక సిగ్గుపడను. నేను నమ్మిన వాడిని ఎరుగుదును. చప్పట్లు కొట్టండి అంత. నన్ను సేవకై పిలిచింది ఏ అధికారి కాదు, ఏ నాయకుడు కాదు. నన్ను సేవకై పిలిచిన వారి బాహుబలం తక్కువ కాలే. నన్ను సేవకై పిలిచిన దేవుడు ఎవరంటే, ఎర్ర సముద్రంలో 2 పాయలు చేసి ఫరో సైన్యాన్ని హతమార్చి పూరాడ్ల ద్వారా 20 లక్షలకు భోజనం పెట్టిన వాడు, నన్ను సేవకై పిలిచిన వాడు. ఆయన బాహుబలం తక్కువ కాలే.